ఈ ఉగాది నుండి ఆస్ట్రాలజీ ప్లస్ లా ఆఫ్ అట్రాక్షన్ తో కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి. వెంటనే జేకేఆర్ గురువు గారి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ ఆదిత్య మల్లెల గారు. సార్తో మాట్లాడి బెట్టింగ్ యాప్స్ గురించి, దాని లీగాలిటీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు చూసుకుంటే బయట అంతా బెట్టింగ్ యాప్స్ గోల బీభత్సంగా నడుస్తుంది. అవును, ఎగ్జాక్ట్. ఇక్కడ చూసుకుంటే ఎవరు చూసినా సరే 5 కోట్ల ప్రమోషన్ జరిగింది, లేకపోతే కోట్లలో జరిగింది అంటే ఒక యూట్యూబర్ చూసుకుంటే ఒక వేలలోనో లక్షల్లోనూ ప్రమోషన్ చేసి ఉండొచ్చు. అవును. కానీ ఇందులో సినీ ప్రముఖులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. పెద్ద పెద్ద యాంకర్స్, పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా ఇందులో. అక్కడ చూసుకుంటే కోట్ల కొద్దీ డబ్బు మారింది అని చెప్పేసి నడుస్తూ ఉంది. అండ్ కోట్ల కొద్దీ ప్రమోషన్స్ చేశారని నడుస్తుంది. అసలు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రమోషన్ చేయడానికి మన తెలుగు రాష్ట్రాల్లో ఎంత బెట్టింగ్ జరుగుతుందంటారు? మన ఇండియా వైడ్గా ఎంత బెట్టింగ్ జరుగుతుందంటారు? ప్రజలు ఎంతవరకు డబ్బు ఇప్పటివరకు నష్టపోయినంత అవకాశం ఉందంటారు అసలు? మనం చూసుకుంటే గ్యామ్లింగ్ పరంగా, బెట్టింగ్ పరంగా, సో ఇట్స్ ఇది ఒక ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ అనమాట. మనం యుఎస్లో కూడా మనకి లాస్ వేగస్లో క్యాజినో ఆడొచ్చు. అంటే అక్కడ కొంచెం ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. సిమిలర్లీ మనకి ఇండియాలో గోవాలో ఆడుకోవచ్చు గ్యామ్లింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్. అయితే మనం ఓవరాల్గా చూసుకుంటే, క్లాసిఫికేషన్ చూసుకుంటే ఇది ఇల్లీగల్గానే డిస్క్రైబ్ చేస్తాం జరిగింది. బట్ ఏంటంటే కొన్ని స్పెషల్ కేసెస్లో టూరిజం పర్పస్కి కానీ, ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ పరంగా కానీ, వేరే కంట్రీస్లో కానీ, లైక్ యుఎస్ లాంటి చోట కూడా, ఇండియాలో కూడా కొన్ని చోట్ల మనకి ఏంటంటే దాని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఎగ్జంప్షన్స్ ఉండటం వల్ల మనకి ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ చూస్తే ఇది ఎక్కడెక్కడి నుంచో ఆపరేట్ చేస్తారు. అంటే లైక్ ఇంటర్నేషనల్గా ఎక్కడి నుంచో ఆపరేట్ చేయడం జరిగింది. ఈ మొత్తం ఈ బెట్టింగ్ మార్కెట్ మనం చూసుకుంటే, గ్యామ్లింగ్ మార్కెట్ చూస్తే కొన్ని లక్షల కోట్లకి రిలేటెడ్ మార్కెట్ అనమాట. ఆల్ ఓవర్ ద వరల్డ్ చూస్తే మనం అంటే కోట్లు అన్నా కూడా ఆశ్చర్యపోక్కర్లే. మనకి ఇండియా పరంగానే చూసుకుంటే నేను చూస్తున్నాను, యాక్చువల్గా ఒక ఆర్టికల్లో చదివితే 30,000 కోట్ల మార్కెట్ అని చెప్పడం జరిగింది. అయితే ఈ మార్కెట్ 30,000 కోట్ల నుంచి దగ్గర లైక్ నెక్స్ట్ నాకు తెలిసి ఒక 7 yearsలో ఇది 1,00,000 కోట్ల మార్కెట్కి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి ప్రొజెక్షన్స్ ఇస్తాం జరిగింది. ఇయర్లీ 1,00,000 కోట్ల. అంత పెద్ద మార్కెట్ అనమాట. అంత పెద్ద మార్కెట్ అంటే దీని మీద రెగ్యులరైజేషన్ తీసుకురావాలి అంటే రెగ్యులరైజేషన్ అంటే లీగల్ చేయమని కాదు నేను చెప్పేది. అంటే దీని మీద ఇల్లీగల్ యాక్టివ్గా ఎప్పుడైతే క్లాసిఫై చేశారో, లైక్ ఏంటంటే సెంట్రల్ లెజిస్లేషన్ పరంగా కానివ్వండి, స్టేట్ లెజిస్లేషన్స్ పరంగా కానీ, మన తెలుగు రాష్ట్రాలు ఒక డెసిషన్ తీసుకున్నాయి కదా. తీసుకున్నప్పుడు మరి దాని మీద నియంత్రణ అనేది ఉండాలి కదా. నియంత్రణకి ఒక లీగల్ ఫ్రేమ్వర్క్, స్ట్రిక్ట్ ఫ్రేమ్వర్క్ అనేది తీసుకురావాలి. ఎందుకంటే పీపుల్ కూడా ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నారు అంటే, ఇది లీగల్ అని కొంతమంది, లేదు ఇది ఇల్లీగల్ అని కొంతమంది, పర్లేదు ఇదేంటంటే చేసిన ఇబ్బంది ఏముండదు. ఎందుకంటే మన వాళ్ళు పండగల్ని కోడి పందాలు ఆడుతున్నారు కదా. మరి కోడి పందాలు ఆడినప్పుడు అది ఎవరు ఏమన్నప్పుడు ఇవి ఆడితే తప్పేముంది అని అనే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే ఇంకా ఆశ్చర్యంగా ఏంటంటే స్టాక్స్ లో కూడా మనకి డబ్బులు పోతున్నాయి కదా. స్టాక్ మార్కెట్ లో కూడా డబ్బులు పెడితే మరి ట్రేడింగ్ చేసినప్పుడు డబ్బులు పోతున్నాయి కదా. అది లీగల్ అయినా కూడా డబ్బులు పోతున్నాయి కదా. మరి ఇక్కడ ఇది ఎందుకు ఇల్లీగల్ అని అనేవాళ్ళు ఉన్నారు. చూడండి, అంటే ఇది ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు అవర్ మైండ్ సెట్. ఇప్పుడు ఎడ్యుకేషన్ కావాలి, అవేర్నెస్ కావాలి అని ఎందుకు చెప్తున్నారు? సరే, మనకి ఏంటంటే మనకేం అనిపిస్తుంది అనేది ఎప్పుడు మనకి డిఫెన్స్గా తీసుకుంటాం ఎక్కడైనా. ఇప్పుడు ప్రమోటర్స్ కూడా ఏం చెప్తున్నారు ఎంతసేపటికి, మాకు ఇది కరెక్ట్ అనిపించింది, మాకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి మేము చేసాము అంటున్నారు. అంటే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఇల్లీగల్ థింగ్స్ కూడా వాళ్ళకి లీగల్గా అనిపించినాయి, అందుకని చేశారు అని చెప్పి వాళ్ళు ఇండైరెక్ట్గా అదే చెప్తున్నారు. సిమిలర్ వే మరి దీని పరంగా చూసుకుంటే నియంత్రణ చేయాలి అంటే మనకి మనీ లాండరింగ్ పరంగా కానీ, అంటే ఇప్పుడు ఈ గ్యామ్లింగ్ పరంగా ఏంటి, ఫెమా రెగ్యులేషన్స్ పరంగా, మనీ లాండరింగ్ పరంగా ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతున్నాయి కదా. ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది కదా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్. ఎందుకు ఇన్వాల్వ్ అయింది? మరి మనీ అనేది క్రిమినల్ అఫెన్సెస్ అనేది ఏదైతే యాక్ట్ వల్ల ఎక్కువ క్రిమినల్ అఫెన్సెస్ క్రియేట్ అవుతాయి, అంటే మనీ వల్ల క్రైమ్స్ ఎక్కువ క్రియేట్ అవుతున్నాయి అంటే అలాంటి వాటికి డెఫినెట్గా అరికట్టాల్సిన సిచ్యువేషన్ గవర్నమెంట్ మీద బర్డెన్ ఉంటుంది. మరి స్టేట్స్ ఏం చేయాలి? సెంట్రల్తో కమ్యూనికేట్ చేయాలి. సెంట్రల్ వచ్చేసి ఇంటర్నేషనల్గా కూడా కమ్యూనికేట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి సిస్టంలో సైబర్ లాస్ పరంగా, మనం సెక్యూరిటీ పరంగా చూసుకున్నా కూడా ఏదన్నా థ్రెట్ వస్తుంది అనుకోండి, కంట్రీకి ఏదైనా థ్రెట్ వస్తుంది అనుకోండి, ఏం చేస్తారు?
డెఫినెట్ గా దాన్ని అరికడతారు అవును. సైబర్ సెక్యూరిటీ పరంగా. సిమిలర్లీ మనం ఐపీ అడ్రస్ ట్రాక్ చేయొచ్చు, ఈ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇట్లా ఒక కోఆర్డినేట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ట్రాక్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది కదా. మరి అవి ట్రాక్ చేయాలి, అలాంటివన్నీ కూడా బ్యాన్ చేయాలి, లేకపోతే కనిపించకుండా చేయాలి. లైక్ లెట్స్ సే మనకి ప్లే స్టోర్లో క్లియర్ కట్గా అవైలబుల్గా ఉన్నాయి అనుకోండి, ఎవరైనా వెళ్ళి ఈజీగా యాక్సెస్ చేసే సిచ్యువేషన్ ఉందనుకోండి, వెంటనే వాళ్ళు ఏముంది ఒక బటన్తో యాక్సెస్ చేసేస్తారు. అవును. అదే వాళ్ళకి అసలు అది రావట్లేదు, డిస్ప్లే అవ్వట్లేదు అనుకోండి, వాళ్ళు యాక్సెస్ చేయలేరు. అవును కదా. సిమిలర్ వే మన ఇప్పుడు టిక్ టాక్ ఉంది చైనా పరంగా, మనకి టిక్ టాక్ మన ఇండియా బ్యాన్ చేసింది కదా. అవును. సిమిలర్లీ మొన్న యుఎస్ లో కూడా బ్యాన్ చేస్తా అని చెప్పి ఇది చేశారు కదా వాళ్ళకి. ఏంటి అంటే మనకి ఇప్పుడు వరల్డ్ వార్స్, ఒకప్పుడు వరల్డ్ వార్స్ వస్తాయని భయపడేవాళ్ళు. అంటే ఏంటంటే ఇప్పుడు కూడా ఏంటంటే కొన్ని కంట్రీస్ మధ్య గొడవల్లో వరల్డ్ వార్స్ వస్తే వేరే కంట్రీస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి చాలా డ్యామేజ్ అయ్యింది. ఇన్వాల్వ్ అవడం వల్ల 15-20 years 25 years ఫైనాన్సెస్ పరంగా ఈ కంట్రీ వెనక్కి వెళ్ళిపోద్దని భయపడ్డారు. తర్వాత మనకి ఏమైంది, బయోలాజికల్ వార్, ఒక రకంగా ఏంటంటే వైరస్, అంటే కరోనా వైరస్ వల్ల కూడా అది కూడా ఒక కైండ్ ఆఫ్ వారే. అవును. సిమిలర్లీ సైబర్ అటాక్స్, ఇప్పుడు చూడండి సైబర్ లా పరంగా చూసుకుంటే రేపు మన సిస్టమ్స్ పరంగా ఏదైనా ఒక బగ్ లాంటిది వచ్చి మొత్తం మన డేటాస్ని అన్నిటినీ క్లియర్ చేసింది అనుకో, మన రికార్డ్స్ని కానీ, మన రెవెన్యూ రికార్డ్స్ని కానీ, లేకపోతే మన మున్సిపల్ రికార్డ్స్ కానీ, మన డేటా ఎవ్రీథింగ్ ఏదైనా చేసింది అనుకోండి, ఎంత ఇబ్బంది అయింది. అందుకని మనం కూడా మన కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొటెక్షన్ పరంగా అవనండి, లేకపోతే ఇల్లీగాలిటీస్ పరంగా క్లాసిఫై చేసిన పరంగా అవనండి, డెఫినెట్గా దాని మీద రెగ్యులేటరీ బాడీస్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఏంటంటే మనకి కమ్యూనికేషన్కి రిలేటెడ్, బ్రాడ్కాస్టింగ్ రిలేటెడ్, మీడియాకి రిలేటెడ్, ఇలా డిఫరెంట్ మినిస్ట్రీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా దీన్ని తీసుకొని ముందుకు తీసుకెళ్ళాలి. దానికి మరి కరెస్పాండెన్స్ చేయాలి కదా, స్టేట్స్ కూడా ఇక్కడ నుంచి వాళ్ళు పంపించాలి కదా డేటా. అవును. అలానే ఒక మెసేజ్ పంపించాలి కదా. ఇప్పుడు మనకి ఎలా అయితే సినిమా హాల్లో ఈ మద్యపానము లేకపోతే గుట్కా అదంటే ఇబ్బంది పడతారు, హెల్త్ ఇష్యూస్, సేమ్ వే గ్యాంబ్లింగ్ మీరు ఆడుతున్నారు, మీరు చూస్ చేసుకున్నారంటే అసలు పీపుల్కి ఎంతవరకు వాళ్ళకి అవేర్నెస్ ఉంది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అది ఇల్లీగల్, మనకి ఇది బ్యాడ్ హ్యాబిట్గా మారే అవకాశం ఉంది, దీన్ని మనం డబ్బులు అప్పు తీసుకొచ్చి ఇది ఆడకూడదు, ఇవన్నీ క్లారిటీ ఉండాలి కదా. ఇప్పుడు స్టాక్స్ అంటే అది వేరు, దానికి ఏంటంటే సెబీ ఒక బాడీ ఉంది, రెగ్యులేషన్ ఉంది, ప్లస్ ఏంటంటే కంపెనీస్కి రిలేటెడ్, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్, దానికి దీనికి కంపేర్ చేస్తా కూర్చుంటే కుదరదు కదా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది, రియల్ ఎస్టేట్ లో కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, స్టాక్స్ లో కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, మార్కెట్ ఎప్పుడు ఒకేసారి వెళ్ళదు. అఫ్ కోర్స్ కొంతమంది బెనిఫిట్ అయితే కొంతమంది లాస్ అవుతారు అక్కడ బట్ మన మైండ్ అనేది ఎక్కువగా మనం వాడి, ప్లస్ స్టాటిస్టిక్స్ చూసి ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఈ గ్యాంబ్లింగ్ లో కూడా మనకి ఏంటంటే కొన్ని పర్టికులర్ గేమ్స్ ని బై ఛాన్స్, బై స్కిల్ పరంగా కూడా అలానే కొన్ని ఎగ్జామ్షన్స్ లో క్లాసిఫై చేయడం జరిగింది. ఏంటి, ఒక పర్టికులర్ కేసులో దాన్ని బేస్ చేసుకొని ఇల్లీగల్ యాక్టివిటీస్ని ఇప్పుడు ఏంటంటే పీపుల్ వేరే రకంగా ఇంటర్ప్రెట్ చేస్తున్నారు. మనకి ఫోన్లో చూసుకుంటే ఎప్పుడైతే అవైలబుల్ ఉన్నాయో, అవైలబుల్ లేని యాప్స్ కూడా కొంతమంది ప్రమోట్ చేయడం జరుగుతుంది. అంటే టెలిగ్రామ్ ఛానల్స్ ద్వారా కానీ, అదర్ ప్రైవేట్ మీడియం ద్వారా కానీ. అంటే మేము ప్రైవేట్గా ఆడుకుంటే ఇది పబ్లిక్గా ఆడుకున్నట్టు కాదు కదా గ్యాంబ్లింగ్, సో ఇది ఇల్లీగల్ కాదు కదా అనే అవకాశం ఉంది వాళ్ళకి. సో బట్ ఏంటి, అది బ్యాక్ ఎండ్లో ఏపీకే ఫైల్స్ రన్ అవుతాయి, దానివల్ల మీ డేటా ఎక్కడికి వెళ్తుందో తెలియదు, మీకు వైరస్ వస్తుంది, రిస్క్ ఉంటుంది, ప్లస్ ఏంటంటే ఒకసారి మీకు కరప్ట్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది, ఫైల్స్ కరప్ట్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. మీరు ఇన్స్టాల్ చేసిన యాప్స్ మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసినా కూడా బ్యాక్ ఎండ్లో రన్ అవుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఆల్రెడీ జరుగుతున్నాయి, దానివల్లే కదా సైబర్ క్రైమ్స్ ఇవన్నీ కూడా ఎక్కువైనాయి. ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ ఇలాంటివి మనం చూసాం కదా, ఎంతమంది డబ్బులు కోల్పోయారు. సో గ్యాంబ్లింగ్కి వీటిలన్నిటికి కూడా రిలేషన్ ఉందన్నమాట. ఇప్పుడు లోన్ యాప్స్ కూడా అదే పరిస్థితి. అంటే ఎగ్జాక్ట్లీ సార్, ఇప్పుడు ఈ ప్రమోటర్స్ అందరూ చూసుకుంటే రిచ్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. కొంతమంది కోట్లు పెట్టి ఇల్లు కొంటున్నారు, కోట్లు పెట్టి కార్లు కొంటున్నారు, ఒక విలాసమైన జీవితాన్ని గడుపుతున్నారు. కానీ ఆ బెట్టింగ్ యాప్స్ ఆడిన వాళ్ళు చూసుకుంటే ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, సూసైడ్స్ చేసుకున్నారు, అప్పుల పాలైపోయారు, ఇలాంటి సంఘటనలన్నీ చూసాం. కానీ ఇప్పుడు ఈ డబ్బుని జప్తు చేసే అవకాశం ఉందంటారా? అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది. సో ఏం చేస్తారంటారు? సో చాలా బాగా అడిగారు. సో మనకి లా ఏం చెప్తుంది, లా ఎన్ఫోర్స్మెంట్ ఏముంది, దీని మీద ఇంకేంటంటే బలమైన లాస్ డెఫినెట్గా రావాల్సిన సిచ్యువేషన్ ఉంది. బట్ ఎప్పుడైతే ఈడీ ఇన్వాల్వ్ అయిందో, ఈడీ
మనీ లాండరింగ్ పరంగా కానీ ఫెమా రెగ్యులేషన్స్ పరంగా కానీ మనం చాలా క్రిమినల్ అఫెన్స్లో చూసాం. మనీ ఎక్కడైతే ఇన్వాల్వ్ అయ్యిద్దో వాళ్ళు ట్రాక్ చేస్తారు. ట్రాక్ చేసినప్పుడు ప్రాపర్టీస్ని కూడా అటాచ్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది, అంటే జప్తు చేసే సిచ్యువేషన్ ఉంటుంది. మరి నష్టపోయిన వాళ్ళకి పెనాల్టీ అడగటం అంటే నష్టపోయిన వాళ్ళు ఎందుకు నష్టపోయారు, వాళ్ళకి కూడా మినిమం బుద్ధి ఉండాలి కదా. అసలు నువ్వు చేసేదే ఇల్లీగల్ థింగ్, ఇల్లీగల్ పని చేసి నా డబ్బులు పోయినాయి అంటే ఎలా కుదిరిద్ది? మరి వాళ్ళకి కూడా శిక్ష పడాలి, వాళ్ళు శిక్ష అనుభవించాలి. ఎందుకు ఎటువంటి శిక్ష అనుభవించాలి? వాళ్ళు ఏంటంటే బయటకు వచ్చి కంప్లైంట్ చేసే పరిస్థితి కూడా లేదు, ఎందుకు? భయపడి. మరి తప్పు కదా. మరి మీరు అసలు అంత డబ్బులు పెడతాం ఎందుకు, అలా ఎక్స్పెక్ట్ చేయటం ఎందుకు? ఇల్లీగల్ ఆటిల్లో పెట్టి నాకు ఏంటంటే అన్ని గవర్నమెంట్ టేక్ కేర్ చేయాలంటే ఇప్పుడు మనకున్న పాపులేషన్కి గవర్నమెంట్ ఎలా కుదిరిద్ది? ఎంత ఖర్చు అయింది, గవర్నమెంట్ మీద ఎంత బర్డెన్ అయింది. అందుకని పీపుల్ కూడా అవేర్నెస్తో ఉండాలి. అఫ్ కోర్స్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు మారల్ ఆస్పెక్ట్స్ మనం చూస్తే చాలా మంది ఏంటంటే డబ్బులు తెచ్చేసి సూసైడ్లు చేసుకుంటాం, వాళ్ళ ఫ్యామిలీ మీద బర్డెన్ అవటం, వాళ్ళందరికీ చాలా ఇబ్బంది. అందుకే ఏంటంటే అదొక వాళ్ళకి ఫ్యామిలీలో ఏదైతే జరిగిందో వేరే వాళ్ళకి జరగకూడదు అనేది ఒక రకంగా ఏంటంటే వేరే వాళ్ళకి ఒక గుణపాఠం లాగా ప్లస్ ఏంటి ఒక అవేర్నెస్ లాగా క్రియేట్ చేయాలి. ఇలాంటి ఆస్పెక్ట్స్ని బాగా పబ్లిసైజ్ చేసి అవేర్నెస్ తీసుకురావాలి. ఇక్కడ చూసుకుంటే సార్ ఇండియా వైడ్ గానే ఇయర్లీ 30,000 crores అనేది చేతులు మారుతున్నాయి ఈ బెట్టింగ్ యాప్స్ లో పెడుతూ ఉన్నారు జనాలు. కానీ నిజంగా 30,000 కోట్లు అంటే చిన్న విషయం అది. ఒక మన పోలవరం కంప్లీట్ చేయొచ్చు అండ్ అంతేకాకుండా ఆ రైతుల ఆత్మహత్యలని అరికట్టచ్చు, ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకురావచ్చు, ఎన్నో పథకాలు తీసుకురావచ్చు. డబ్బుని స్టేట్ అండ్ సెంట్రల్ బడ్జెట్ కంటే ఎక్కువ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. సో ఏంటంటే ప్రొజెక్షన్స్ చూడండి, మనకి ఏంటంటే ప్రతి బిజినెస్ మార్కెట్లో క్యాలిక్యులేషన్స్ ఇస్తారు. అంటే ఏంటంటే ఈ పర్టికులర్ ప్రోడక్ట్కి ఇంత మార్కెట్ ఉంది, లేకపోతే ఈ పర్టికులర్ బిజినెస్కి ఇంత మార్కెట్ ఉంది, లేకపోతే రియల్ ఎస్టేట్కి అప్కమింగ్ ఇయర్స్లో ఇంత మార్కెట్ ఉంది అని ఎలా అయితే ప్రొజెక్షన్స్ చేస్తున్నారు. సేమ్ నేను చదివిన చోట ఏంటి అంటే గ్యాంబ్లింగ్ కూడా మరి ఏంటంటే అంత ప్రొజెక్టెడ్ ఉంది. అంటే మనకి ఇప్పుడైతే ఇల్లీగల్గా క్లాసిఫై అయిందో ఈ డబ్బులన్నీ పీపుల్ లూజ్ అవుతున్నారు అనేది క్లియర్గా అర్థం కావాలి. ఎందుకు అంటే బెట్టింగ్ ప్రమోటర్స్ వాళ్ళు ఎలా గెయిన్ అవుతున్నారు అంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి కాబట్టి, అంటే ఒకళ్ళు ఓడిపోతేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి. మనము చిన్నప్పుడు మ్యాథమెటిక్స్ చదువుకుంటాం, స్టాటిస్టిక్స్ ఉంటుంది. స్టాటిస్టిక్స్లో ఏంటంటే ప్రాబబిలిటీ, పర్మిటేషన్, కాంబినేషన్, నెంబర్ ఆఫ్ ఛాన్సెస్. లైక్ లెట్స్ ఏంటంటే ఇప్పుడు క్యాజినో లాంటి చోటకి వెళ్ళి మనం ఆడినా కూడా 100 సార్లు ఆడితే మాక్సిమం 10 సార్లు ఏదైనా గెలిచే ఛాన్స్ ఉంటుంది, లేదా 5 times గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఇది మరి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సో లేకపోతే ఒక టెక్నాలజీ బేస్లో ఒక పర్టికులర్ ఇన్పుట్ ఇచ్చి జనరేట్ చేసిన యాప్స్ కదా. మరి దానికి ఏమని వాళ్ళు ఇస్తారు, వాళ్ళకి బెనిఫిట్ అయ్యేటట్టే వాళ్ళు దానికి ఇన్పుట్ ఇస్తారు కదా. సో డబ్బులు ఈ రేంజ్లో అయితే ఇన్నిసార్లు గెలవచ్చు, ఇన్నిసార్లు ఓడిపోవాలి, డబ్బులు ఇంకా ఎక్కువ అయితే అలా దాని వెనకాల ఏముంది అనేది ఎవరు చెప్పలేం కదా. మరి వాళ్ళకి ఆ డబ్బులు వస్తాయి కాబట్టి మీకేంటి ఇస్తున్నాం అన్నట్టు చెప్తారు. బట్ అంటే ఏంటి మీరు 1,00,000 బాగొట్టుకుంటే లైక్ లెట్స్ ఒక 1,000-2,000 ఎర్న్ చేస్తారేమో. మరి ఓవరాల్గా ఏమవుతుంది, ఎవరు బెనిఫిట్ అవుతున్నారు? యాప్స్ వాళ్ళు. ఎవరైతే బిజినెస్ హోల్డర్స్, యాప్ బిజినెస్ హోల్డర్స్ లేకపోతే ప్రమోటర్స్, వాళ్ళు బెనిఫిట్ అయ్యే అవకాశం. వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఆ డబ్బులు ఎవరి మీ ఎగ్జాక్ట్లీ ఇది తెలుసుకోవట్లేదు నిజంగా. అవును, ఒకడు ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు వచ్చి ఇది ఆడితే డబ్బులు వచ్చేస్తాయి, ఇది చేస్తే డబ్బులు వచ్చేస్తాయని చెప్తే గుడ్డిగా నమ్మేసి చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు ఇస్తారు మీకు నిజంగా డబ్బులు? నువ్వు ఆడడం వల్ల వాళ్ళు ఎందుకు డబ్బులు ఇస్తారు? అవును, మనము ఏదన్నా చేస్తున్నప్పుడు దాని లీగాలిటీస్ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా థింగ్స్ సొసైటీలో టెంప్టింగ్ గా ఉంటాయి. ఇప్పుడు డబ్బులు అనేది ఒక ఆశ ఎవరికైనా ఉంటది. సరే మీరు మీ ప్రైమరీ అమౌంట్ తీసేసుకొని వేరే వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, మీకు ఇస్తున్నా అంటున్నారు కానీ ఎప్పుడు వస్తున్నాయి? లేదు. వస్తే రావా ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు పోయినాక నాకు గవర్నమెంట్ అది చేయలేదు ఇది చేయలేదు అని అంటాము, మనం ముందు అనలైజ్ చేసుకోవాలి. పీపుల్ ఎలాంటి వాళ్ళు, ఎక్కడ పెడుతున్నాం, లీగాలిటీస్ ఏంటి, అవన్నీ డెఫినెట్గా జస్టిఫై చేసుకోవాలి. ఇనఫ్ అమౌంట్ ఆఫ్ స్క్రూటినీ చేసుకున్నాకే నెక్స్ట్ అప్పుడు ఏంటంటే మీ వల్ల కావట్లేదు అన్నప్పుడు మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి గవర్నమెంట్ని మనం ఏదన్నా అప్రోచ్ అవ్వచ్చు. ఎందుకంటే మనకి ప్రాసెస్ కూడా కంపారిటివ్లీ పాపులేషన్ వల్ల బాగా స్లోగా ఉంటుంది. ఎప్పుడు సాల్వ్ అవుతాయి, ఎప్పుడు వీళ్ళు రికవరీ అయ్యిద్ది, ఎప్పుడు మీకు న్యాయం జరిగిద్ది, అది కూడా ఆలోచించుకోవాలి కదా. ఎవరు ఇప్పుడు కావాలని ఒక బ్యాడ్ యాక్ట్ చేసి మరీ వెళ్ళి ఇరుక్కోవాలని ఎవరు అనుకోరుగా. దాని మీద ఇప్పుడు మీ పనులన్నీ ఆపుకొని వెళ్ళి ఆ పని మీద మనం దృష్టి పెట్టాల్సినంత టైం మనకు ఉంటుందా? ఇప్పుడు నిజంగా గవర్నమెంట్ కూడా ఏం చేయాలి, ఇనఫ్ అమౌంట్ ఆఫ్ ఆపర్చునిటీస్, ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీస్ పీపుల్కి కనుక క్రియేట్ చేయగలిగితే
పీపుల్ కూడా ఊరికి ఇలాంటి వాటికి అట్రాక్ట్ అవ్వరు. ఇప్పుడు Yes. చాలా బిజీగా ఉన్నాము, బాగా ఎర్నింగ్స్ ఉన్నాయి ఎంప్లాయ్మెంట్ లోనో లేకపోతే వేరే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఫీల్డ్స్ లోనో, డెఫినెట్ గా అప్పుడు ఏమైద్ది, ఆబ్వియస్ గా Betting మన మీద ఆశ కాన్సన్ట్రేషన్ వీటి మీద ఉండవు, అవును. ఇలాంటి పెట్టి వాటి మీద అయితే ఉండవు. కోర్స్ క్రైమ్ కొంత రేట్ ఎక్కడైనా జరిగింది సొసైటీ. ఎగ్జాక్ట్లీ సార్, తప్పకుండా సార్. అండ్ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళకి నేను చెప్పాలని తలుచుకోవట్లేదు, కానీ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళని చూసి ఆడే వాళ్ళకి మాత్రం నేను ఒక మాట చెప్పాలనుకున్నాను సార్. ముక్కు మొహం తెలిసి మన చుట్టూ ఉన్న వ్యక్తులకి ఒక 1000 రూపాయలు అడిగితే సాయం చేయడానికి ఆలోచిస్తాం, మళ్ళీ తిరిగి ఇస్తాడా లేదని చెప్పి. ఎగ్జాక్ట్లీ. అలాంటిది ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి ప్రమోట్ చేస్తున్న యాప్లో నువ్వు పెడితే డబ్బులు వస్తాయంటే ఎలా పెడుతున్నావు, అండ్ ఇక్కడ 1000 రూపాయలు ఇవ్వడానికి ఆలోచించిన వ్యక్తి అక్కడ లక్షలు పెట్టి బెట్టింగ్ ఆడుతున్నాడు. ఎగ్జాక్ట్లీ, ఇది ఆలోచించుకోవాల్సిన విషయం. ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి, ఆలోచించుకుని తర్వాత అడిగేయండి బెట్టింగ్ వైపు అనేది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు డబ్బులు ఇస్తేనే Exactly. వెనక్కి రావట్లేదు ఇవాళ. ఆడొద్దని అందరూ అందుకని చెప్తారు. చెప్పి డబ్బులు ఇస్తే వెనక్కి రావట్లేదు అని చెప్పి ఎవరు ఇస్తానికి రెడీగా లేరు. ఎస్. సో ఏంటంటే ఒక రకంగా మంచిదే, కాషియస్ గా ఉంటున్నారు. మరి వెళ్ళి సూప్ లో పడిపోయే వాటిల్లో మీరు ఇరుక్కుపోతే ఎలా? ఎస్, డబ్బు ఆశ చూపించేవాడు చూపిస్తాడు, ఆశపడినాలో మోసం చేస్తూనే అవును. ఉంటారు వాళ్ళు. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.